హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్లో నేను వంటల వీడియోలు పెట్టక చాలా రోజులు అవుతుంది. సో అందుకే వంట వీడియోతో మీ ముందుకు వచ్చేసాను నేను ఈరోజు. 31st ఉంది కదా, ఇలా చికెన్ చేసుకుంటే చాలా బాగుంటుందనేసి హరియాలీ చికెన్ అయితే మీకు చేసి చూపిస్తాను. రెగ్యులర్ చికెన్ కాకుండా కొంచెం వెరైటీగా హరియాలీ చికెన్, దీన్ని గ్రీన్ చికెన్ కూడా అంటారు. సో కొంచెం మనం అలా చికెన్ తీసుకొచ్చేసి ఇంకా కడిగేసి మనం ఇలా సాల్ట్ కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ దాకా పెట్టుకోవాలి. ఎందుకంటే పీసెస్ అది సాఫ్ట్గా అవుతుంది. మనం దీనికి మసాలాలు అది అన్నీ యాడ్ చేయకుండా ఓన్లీ సాల్ట్ అది కలిపి పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత మనము సన్నగా ఆనియన్స్ అన్నీ తరిగి పెట్టుకోవాలి. నెక్స్ట్ మనము హరియాలీ చికెన్కి కావాల్సినవి ఇవే అన్నమాట: పుదీనా, కొత్తిమీర అండ్ మిరపకాయలు. మనం చిల్లీసే వేస్తాము, ఇంకా చిల్లీ పౌడర్ వేయము ఎక్కడ కూడా. అండ్ దాంతో టేస్ట్ అన్నమాట. నేను కొంచెం కొత్తిమీర కాడలు కూడా వేసి మిక్సీ పడుతున్నాను. కొంచెం లేతగా ఉంటే ఆ ఫ్లేవర్ వేరుగా ఉంటుంది కాబట్టి నేను ఆ కాడలు వేసి మిక్సీ పడుతున్నాను. నెక్స్ట్ దానికి కావాల్సిన హోల్ గరం మసాలా, అంటే గ్రీన్ చికెన్కి మనము కారం వేయకుండా అలా ఓన్లీ చిల్లీస్ తోటే వేయాలి. అంటే మీరు చికెన్ తీసుకున్న దాన్ని బట్టి మీరు చిల్లీస్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం పుదీనా యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు కొద్దిగా తీసుకుంటే సరిపోతుంది. అండ్ హోల్ గరం మసాలా, మనకి ఇప్పుడు లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క అండ్ మిరియాలు, అంటే కావాలి అనుకుంటే మిరియాలు స్పైసీ కావాలి అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. అంటే కొందరికి మిరియాలు అది నచ్చదు కదా, సో నచ్చని వాళ్ళ ఇంకా వేసుకోవాల్సిన అవసరం లేదు. నేను స్పైసీ కొంచెం ఎక్కువనే తింటాం కాబట్టి నేను యాడ్ చేస్తున్నాను. ఒక 7-8 అలా యాడ్ చేసి దాన్ని మెత్తగా మిక్సీ పడుతున్నాను. పట్టేసిన తర్వాత ఇలా ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఆయిల్ని వేడి చేసుకున్న తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్నాం కదా, ఇంకా ఆ సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ అన్నీ కూడా ఇందులో వేసుకోవాలి. ఆ తర్వాత నేను ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది నేను ఇంట్లోనే నాన్ వెజ్కి కావాల్సింది మిక్సీ పట్టి ఉన్నా కానీ నేను అప్పటిదప్పుడే నాన్ వెజ్లో అప్పటిదప్పుడే దంచి వేస్తానన్నమాట. అయినా ఇంకా ఆనియన్స్ తొందరగా మగ్గాలి అంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత తొందరగా ఆనియన్స్ మగ్గిపోతాయి. నెక్స్ట్ మనం కొంచెం హల్దీ, పసుపు అది యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్, కచ్చా పక్కాగా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట, అది కూడా వేసాను. ఇలా మంచిగా అయిన తర్వాత గరం మసాలా, ఎవరెస్ట్ గరం మసాలా నేను కొంచెం యాడ్ చేస్తాను, ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది. అండ్ లాస్ట్లో వేసిన బాగానే ఉంటుంది, మనము ఆనియన్స్ వేస్తాం కదా అప్పుడు వేసినా ఇంకా చాలా బాగుంటుంది. ఇలా మొత్తం చికెన్ని అదంతా కలిసేటట్టు కలుపుకొని మనం ఇందాక పట్టాం కదా హరియాలీ చికెన్కి సంబంధించిన మసాలా అన్నమాట. ఏంటంటే కొత్తిమీర, పుదీనా అండ్ చిల్లీ పేస్ట్ అన్నమాట. ఇలా చూసారు కదా, కలిపి పెట్టేసుకున్న తర్వాత ఆయిల్ అంతా ఇలా బయటకు వచ్చేస్తుంది. మనము గ్రేవీ కావాలి అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి, లేదు నాకు గ్రేవీ అవసరం లేదు అనుకుంటే అది సిమ్లో పెట్టేసుకోవాలి. సిమ్లో పెట్టేసుకొని ఇంకా ఆ ఆవిరి పైనే ఉడికిపోతుంది చికెన్, చాలా తొందరగా అయిపోతుంది. నేను గ్రేవీ కావాలని కొన్ని వాటర్ యాడ్ చేశాను. సో ఇలా కలిపేసుకొని మనం ఇంకా కాసేపు మూత పెట్టుకోవాలి. ఇది ఏంటంటే సిమ్లోనే ఉడికిస్తే బాగుంటుంది, లేకపోతే మెత్తగా ఉడికిపోయి టేస్ట్లెస్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి నేను కొంచెం ధనియాల పొడి అది యాడ్ చేశాను ఇందాక. ఇలా మూత పెట్టేసుకొని ఒక 5-10 మినిట్స్ తర్వాత చూస్తే ఇలా ఫ్రై అయిపోతుంది. అండ్ కొత్తిమీరతో మనం గార్నిష్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే హరియాలీ చికెన్ రెడీ అండి. ఒక్కసారి మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. థ్యాంక్